ఫార్ములా ఈ-రెస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ ముగిసింది. దాదాపు 7 గంటల పాటు అధికారులు కేటీఆర్ను ప్రశ్నించారు. హెచ్ఎండిఏ ఖాతా నుంచి విదేశీ సంస్థకు నిధుల బదిలీపై ఈడీ అధికారులు ఆరా తీసినట్టు సమాచారం. ఇక విదేశీ సంస్థకు 45.7 కోట్ల బదిలీ వ్యవహారంపై ప్రధానంగా ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ కేసులో ఇప్పటికే అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈడీ అధికారులు విచారించారు. పలు కీలకమైన ప్రశ్నలు సంధించారు. ఫార్ములా ఈ-రెస్లో నిబంధనల ఉల్లంఘనపై ఏసీబీ దర్యాప్తు చేస్తుండగా ఇందులో ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై ఈడీ మరో కేసు నమోదు చేసింది. మొత్తానికి ఫార్ములా 1 రేస్ కేసులో కేటీఆర్ అరెస్టు తప్పదా అన్న సందేహాలైతే వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ లక్ష్యం అదేనా, జైలుకి వెళ్లేందుకే సిద్ధమా, లేకపోతే జైలుకు పంపించడమే లక్ష్యమా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ఈరోజు మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ విచారణ ఎదుర్కొన్నారు. ఉదయం 11 గంటల ప్రాంతం నుంచి ఈ విచారణ అయితే కొనసాగుతూ ఉంది. మధ్యలో ఒక బ్రేక్ అనంతరం కూడా విచారణ అయితే కొనసాగుతుంది. ఇందులో ఏ2గా ఉన్న అరవింద్, అదేవిధంగా ఏ3గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా విచారించినట్లయితే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి గతంలో కూడా మినహాయింపు కావాలంటూ కూడా కోర్టును ఆశ్రయించారు, క్వాష్ పిటిషన్ వేశారు. వీటన్నిటినీ కూడా రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా దాఖలు చేసిన పిటిషన్లలో నేపథ్యంలో కేసు ఈ పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో మేము ఇందులో ఇన్వాల్వ్ అవ్వము, విచారణకు సహకరించవలసిందిగా కూడా కోర్టులు కేటీఆర్కి కూడా ఒక సలహానైతే ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా ఈరోజు విచారణ నేపథ్యంలో అసలు ఏ అంశాలు వెలుగులోకి వచ్చాయి, మరి ఇన్ని రోజులు చేసిన విచారణ యొక్క ఆంతర్యం ఏంటి, ఇవాళ కొత్తగా ఏదైనా అంశాలు వచ్చాయా, ఈ విచారణ పూర్తయిన అనంతరం కేటీఆర్కి నోటీసులు ఇస్తారా, లేకపోతే నోటీసులు ఇవ్వడం కాకుండా అరెస్ట్కి ముందుకెళ్తారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో నిఘా వర్గాలు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా గాంధీ భవన్ దగ్గర కావచ్చు, అలాగే బీజేపీ కార్యాలయం వద్ద దగ్గర కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అయితే భద్రతను పెంచింది. మరి ఈ భద్రతకు గల కారణాలేంటి, ఈ అంశాలన్నిటికీ సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్లో మనకి బీజేపీ నుంచి డాక్టర్ పల్నాటి వెంకటరెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి మనకి గరేపల్లి సతీష్ గారు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి మనోతారాయ్ గారు ఉన్నారు. ఇక మరకాసేపులో పొలిటికల్ అనలిస్ట్ జయరామ్ గారు కూడా మనకి యాడ్ అవుతారు. అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. ముందుగా సతీష్ గారు చెప్పండి. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి వెళ్ళారు, ఓకే బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం అధికారం మారిందో, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, అప్పటి నుంచి కూడా 1 కాదు 2 కాదు కేసుల మీద కేసులు అనేవి బయటకు వస్తూనే ఉన్నాయి, ఆరోపణల మీద ఆరోపణలు కూడా బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు కేటీఆర్ని ఈడీ విచారణ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించింది. అంటే సుమారు 7 గంటల పాటు విచారణ జరిగింది. ఈ విచారణలో కొంచెం దురుసుగా కేటీఆర్ సమాధానాలు చెప్తున్నారు, విచారణకు సహకరించాలి అని కూడా కొంతమంది అధికారులు అయితే చెప్తున్నారు. అసలు మొత్తానికి ఈ విచారణ ఆంతర్యం ఏంటి? మొదట జూమ్ లైన్ లో ఉన్న వాళ్ళు దయచేసి మ్యూట్ పెట్టుకోండి, ఆ టీవీ వినబడతా ఉంది సౌండ్. ఒకటి. రెండోది చెప్పండి. ఇప్పుడు విచారణ 7 గంటలు జరిగింది, అక్కడ సహకరించలేదు, లేదా కొన్ని మీడియా సంస్థలు మాట్లాడితే అసలు ఏం మాట్లాడుతున్నా అర్థం కాని వ్యవస్థ అండి. అక్కడ ఏదో పక్క కొన్ని రేవంత్ రెడ్డి గారికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని మీడియా సంస్థలు కేటీఆర్ కు ముచ్చెమటలు, 37 ప్రశ్నలు, లేకపోతే ఇక్కడ రకరకాలుగా తమ్మునేల్స్ పెట్టి రకరకాలుగా ప్రచారాలు చేస్తున్నారు. అందులో ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అవాస్తవాలు అనేది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అక్కడ పక్క నుండి చెప్పినట్టే చెప్పడం అనేది చాలా బాధాకరం. ఓకే సతీష్ గారు మీరు యూట్యూబ్ ఛానల్ గురించో లేకపోతే వాడికి పెడుతున్న తమ్మునేల్ గురించో ఒకసారి పక్కన పెడితే, ఇవన్నీ ఓకే మీకు నచ్చలేదు అనుకుంటా, లేకపోతే విచారణ జరిగింది మాట అయితే వాస్తవమే, వాటిని పక్కన పెట్టండి. నిజాలు ఏంటో తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. కొన్ని ఫేవర్గా ఉన్న ప్రభుత్వానికి ఫేవర్గా ఉన్న ఛానల్ అంటున్నారు, ఓకే దాన్ని వదిలేయండి. మీరు నిజాలు ఏం చెప్పదలుచుకున్నారు? అక్కడ నిజం ఏం జరిగింది? విచారణ జరగలేదా? విచారణ 7 గంటలు జరగలేదా? ఆ విచారణలో ఏం తెలిసింది? విచారణ జరిగిందనే విషయం వాస్తవం అండి. యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. ఇంకోటి తెలంగాణ ప్రజలందరూ కూడా తెలిసిన విషయం ఇంకోటి కూడా ఉంది. తప్పకుండా కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు చేస్తున్న కుట్రపూరితలో భాగంగా అనే విషయం ఈ ప్రజలందరూ కూడా తెలిసిన విషయమే. కేవలం ఏంది, ఈ రోజు తెలంగాణ బ్రాండ్ కోసం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే దిశగా పనిచేస్తే, మీరు ఈ రోజు కాంగ్రెస్ వాళ్లకు కళ్ళు మండి ఏదో కేటీఆర్ ని ఇంకో దానిలో ఇరికించాలి, లేకపోతే కేటీఆర్ ని రేవు పార్టీ పేరుతో ఇరికించాలి, లేకపోతే కేటీఆర్ గారిని ఏదో డ్రగ్స్ దాంట్లో ఇరికించాలని ఒక కుట్రపూర్తి చర్యలో భాగంగా చేసిన ప్రయత్నాలు తప్ప ఇంట్లో ఏం లేదండి. గతంలో చూసినాం, ఇంట్లో పార్టీ చేసుకుంటే రేవు పార్టీ అని ఇరికించాలని ప్రయత్నం చేసి విఫలమయ్యారు. మొన్న చూసినాం లగచర్య ఘటనలో కూడా వెనుకుంటూ నడిపించింది కేటీఆర్ అని
ఒక ప్రయత్నం చేసిరు, విఫలమయ్యారు. ఈ రోజు కూడా ఈ ఏసీబీ అని ఈడీ అని రకరకాల ముందుకు తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్నించే గొంతు కేటీఆర్ గారు. ఈ రోజు కేటీఆర్ గారు బయట ఉంటే ప్రజలందరూ కూడా ప్రజల పక్షాన కొట్లాడతాడు, మన కాంగ్రెస్ పార్టీని ఎండగడతాడు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎండగడతారు. ప్రజల్లో ఇప్పటికే ఏడాది కాలంలో అతి తక్కువ కాలంలో ఆల్రెడీ చెడ్డ పేరు వచ్చింది. సో ఇప్పుడు కేటీఆర్ గారు లోపట ఉంటేనే, కేటీఆర్ గారిని లోపటేస్తేనే మనం బతకగలుగుతామని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఒక కుట్రపూర్తి చర్య అని మేమన్నా కాదు, యావత్ తెలంగాణ ప్రజలు చిన్న పిల్లోడినైనా కూడా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారండి. ఇంకొక విషయం చెప్తా ఉన్నామండి, కేటీఆర్ గారిది ఎంత మంచి మనసు అంటే ఈరోజు కేటీఆర్ గారు ఛాలెంజ్ చేసిరు. ఇప్పుడు పేపర్లలో మీడియా సంస్థల్లో వస్తుంది ఏంది, ఈడీ ఏదైతే ఈడీ విచారణకు సంబంధించి 5 కోట్లు అయితే లేకపోతే 10 కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పి వస్తున్న పరిస్థితుల్లో ఆ 5 కోట్లు 10 కోట్లు ఎందుకయ్యా, డైరెక్ట్ లైవ్ డిటెక్టర్ పెడదాం రండి రేవంత్ రెడ్డి గారు, మీరు నేను బయటకు వస్తాం, ఎవరు తప్పులు చేశారో ఎవరు ఒప్పులు చేశారో మొత్తం బయటకు వస్తాయి, మీరు రండి. ఏదైతే నాకు విచారణ కోసం ఖర్చు పెడుతున్న 5 కోట్లు 10 కోట్ల రూపాయలు పాపం పేద బడుగు బలహీన వర్గాలు రుణమాఫీ కోసమో లేకపోతే రైతు బంధు కోసమో లేకపోతే పెన్షన్లు పెంచడానికో కొంతమందికైనా కనీసం మీరు మొత్తం మందికి ఎట్లా ఇయ్యలేరు, ఇయ్యబోరు కూడా, కొంతమందికైనా ఉపయోగపడతాయని చెప్పి ఆయన మంచితనాన్ని మానవత్వాన్ని చాటుకుంటారు. ఆపదలో ఉన్నవాడు అంటే అనవసరమైన కేసులో విచారణకు వెళ్తున్నా కూడా ఆయన ఏదైతే బడుగు బలహీన వర్గాల ప్రజల కోసమే ఆయన ఆలోచిస్తున్నారంటే ఆయన గొప్ప మనసు ఏదో కనబడతా ఉంది. కానీ సతీష్ గారు మీరు చెప్పినట్లు రాష్ట్ర అభివృద్ధి కోసం లేకపోతే రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ఇది నిర్వహించాము ఈ కార్యస్ అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించినా ఎంత అభివృద్ధి కోసం నిర్వహించినా కానీ ఇక్కడ కొన్ని నిబంధనలు అనేవి ఉంటాయి. కానీ ఆ నిబంధనలు అతిక్రమించవలసిన అవసరం ఏమొచ్చింది? టికెట్ల అమ్మకంలో కూడా అవినీతి జరిగిందంటూ కూడా కొన్ని ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు. హెచ్ఎండిఏ పాలక మండలి పర్మిషన్స్ లేవు, క్యాబినెట్ అండ్ ఆర్థిక శాఖ ఆర్బీఐ వీటన్నిటికీ సంబంధించి కూడా పర్మిషన్స్ లేవు అంటూ కూడా చెప్తున్నారు. ఓకే, మీరు సదుద్దేశంతోనే చేశారు, కాదని ఎవరు అనలేరు అనుకుందాము. కానీ అలాంటప్పుడు పర్మిషన్స్ ఎందుకు తీసుకోలేదు? చెప్పండి సతీష్ గారు. వినిపిస్తుందండి. వినిపిస్తుంది సతీష్ గారు, మాట్లాడండి. చెప్పండి, మీరు అన్నది క్వశ్చన్ వినలేదండి, సారీ. ఓకే, అభివృద్ధి కోసమో లేకపోతే ఈగేరస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామో అని కేటీఆర్ ప్రభుత్వం అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా కానీ నిబంధనలు ఎందుకు పాటించలేదు, నిబంధనలు పాటించవలసిన అవసరం లేదా అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్నగా ఉంది. ఓకే, మీరు మంచి కోసం చేయండి, అభివృద్ధి కోసం చేయండి, కాకపోతే కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అవుతాయి. మరి వాటిని ఎందుకు మీరు మ్యాండేటరీగా తీసుకోలేదు? ఇప్పుడు వీళ్ళు మాట్లాడితే ఎట్లుండదు అంటే ఇప్పుడు కొండంత వెలుకలు తీసినట్టు దీని మీద చర్చ అనేది ఎంతవరకు ఇప్పుడు గత 3-4 నెలల నుంచి ఇదే నడుస్తా ఉందండి. ఇప్పుడు గతంలో ఏమంటారు, టెలిఫోన్ ట్రాపింగ్ అంటారు, లేకపోతే కాళేశ్వరం అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు, ఇంకోటి రకరకాలుగా ఇలా చేస్తా ఉంటారు. ప్రజలలో ఏదంటే కేవలం కేసీఆర్ గారు ప్రభుత్వంలో చేసిన మంచి పనులు కానీ, ఏదైతే కేటీఆర్ గారు చేసిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కానీ, లేకపోతే నిరుద్యోగులకు ఉద్యోగాల విషయంలో కానీ, లేకపోతే ప్రైవేట్ రంగంలో ఐటీ సెక్టార్ ని పెంచే దిశ కానీ ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎంతో సక్సెస్ఫుల్ అయ్యి ఈ రోజు రాష్ట్రంలోనే ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని పొందిన ఒక గొప్ప నాయకుడు కేటీఆర్ గారు. అలాంటి కేటీఆర్ గారి మీద బురద జల్లడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు గతంలో మనం చూసినాం ఎంతమంది కొనియాడారు, ఎన్ని పక్క రాష్ట్ర మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, దేశంలో ఎంతో మంది ప్రముఖులు కొనియాడిన సందర్భం చూసినాం. ఈ రోజు మనము మన రాష్ట్రానికి ఏ దేశంలో లేకుండా, ఏ రాష్ట్రంకి రాకుండా మన రాష్ట్రానికి మన హైదరాబాద్ నడిబొడ్డున ఈ రేస్ జరిగింది అంటే ఫార్ములా ఈ మన ప్రకృతిని కాపాడడానికి, మన ఏదైతే నెక్స్ట్ జనరేషన్ ఎలక్ట్రిక్ కార్లు వస్తున్నారో వాటి మీద ఆధారపడే పరిశ్రమలు కానీ ఇవన్నీ రావడానికి, ఆకర్షించడానికి చేసే ప్రయత్నాన్ని అప్రిషియేట్ చేయాలి తప్ప చిన్న తప్పులు పట్టుకొని కొండంత చూపించే విధంగా ఇంకోటి ఏదో బురద జల్లే విధంగా ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది చాలా తప్పండి. ఓకే సతీష్ గారు, మానవతారాయ్ గారు, ఓకే చెప్పండి. రాష్ట్రంలో ఈ కార్స్ని ప్రోత్సహించి కొన్ని లేకపోతే ఉపాధి కల్పించడానికో లేకపోతే ఈ కార్కు సంబంధించి అభివృద్ధి చేయడానికో రాష్ట్రానికి మంచి చేయడానికో మేము చేస్తామంటున్నారు. కానీ ఇన్ని చేసేటప్పుడు నిబంధనలు పాటించాలి అన్న చిన్న లాజిక్ని గత ప్రభుత్వం ఎందుకు మర్చిపోయింది? ఇప్పుడు మంచి కోసమే చేసావు అన్నప్పటికీ కూడా ఇక్కడ మంచి చేశారా చెడ్డ చేశారా అని ఏమీ మాట్లాడట్లేదు. ఈ కార్ రేస్ ఏదైతే ఉందో దాంట్లో అవినీతి జరిగింది అనేది ప్రధాన ఆరోపణ. అది మంచిగా చెడ్డాన్ని పక్కన పెట్టండి, కానీ అవినీతి జరిగింది. సుమారు 700 కోట్ల వరకు లాభం వచ్చిందని చెప్తున్నారు. దానికి సంబంధించిన లెక్కలు ఎక్కడ అంటే కూడా ఈడీ అడుగుతోంది. మరి దానికి సంబంధించి ఏమంటారు మానవతారాయ్ గారు? కేవలం ఇది కక్షపూరిత కేసుగా చూడొచ్చా? ఇప్పుడు ఇది కక్షపూరితం కాదండి, ప్రభుత్వం యొక్క బాధ్యత. ఫార్ములా ఈ రేస్ కార్ వల్ల హైదరాబాదు మహానగరంలో ఉన్న స్లమ్ముల్లో జీవించే వాళ్ళకి ఏమైనా ప్రయోజనం జరిగింది?
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కి ఫార్ములా 1 రేస్ కి సంబంధం లేదు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కేటీఆర్ తోనే వచ్చిందా? అంత అనాలోచితంగా ఎట్లా మాట్లాడతారు? 1591లో పులి కుత్బుషా అనే ఆయన పునాదులు వేసి, ఆయన వేసిన పునాదులు ఎవరు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచరండి, అది గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అనేది సహసిద్ధంగా వృద్ధి చెందుతుంది. దానికి ఒకళ్ళు ఫలానా వ్యక్తులు అనే కారణం కాదు. దాన్ని దయచేసి ఆ విధంగా మాట్లాడకండి, నవ్వుతారు ప్రజలందరూ కూడా. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అని అంటే మేము తెచ్చినమనంటే, హైదరాబాద్ బ్రాండ్ అనేది సహసిద్ధంగా ఉన్నటువంటి వాతావరణం. దేశంలో ఉన్న ప్రజలందరూ ఇక్కడ హాయిగా బతకడానికి ఇక్కడ ఉన్న వాతావరణ పరిస్థితి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇటు బీహార్ వాళ్ళైనా ఆంధ్ర అయినా ఎక్కడ వాళ్ళైనా వచ్చి ఇక్కడికి వ్యాపారాలు చేసుకుంటున్నారు, హాయిగా బతుకుతున్నారు. హైదరాబాదు ఆదాయాన్ని పెంచడం పాటు తెలంగాణ ఆదాయాన్ని పెంచుతున్నారు. ఇది ఎప్పుడు కూడా తగ్గే పరిస్థితి కాదు. ఈరోజు కాంగ్రెస్ ఉంటుంది, రేపు ఇంకోళ్ళు రావచ్చు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అనేది నిరంతర ప్రక్రియ, పెరిగే ప్రక్రియ కానీ తరిగే ప్రక్రియ కాదు. ఇదొకటి. వీళ్ళు హెచ్ఎండిఏ సీజన్ 9లో 700 కోట్ల లాభం వచ్చింది అంటారు. ఎట్లొచ్చింది, ఎక్కడొచ్చింది, ఏమైనా చెప్పారా? అసలు అది సంపన్నుల క్రీడ అండి. అది పేదవాడికి ఏమైనా అన్నం 3 పూట్ల అన్నం పోద్దా దాంట్లో? హైదరాబాద్ లో ఇప్పటికీ హైదరాబాద్ లో గేమ్ జరిగిన పక్కన విగ్రహాల దగ్గర స్లమ్లు ఉన్నాయండి. ఇంకా వాళ్ళు 700 కోట్లు పెట్టి ఏమైనా చేశారా? అది లేదు. అంటే వీళ్ళ బాగా సంపన్నుల కేటీఆర్ లాంటి ఒక సంపన్నుడు, ఒక శ్రీమంతుడు, జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ లో ఉన్నటువంటి సంపన్నులు, సినిమా తారల యొక్క విలాసాల కోసం జరిగిన క్రీడ ఇది. దానికోసం ఏం చేస్తారు? అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు సతీష్ గారు ఒక నిమిషం అండి, సతీష్ గారు తనని కంప్లీట్ చేయనివ్వండి. సతీష్ గారు ఒక నిమిషం అండి, తనని కంప్లీట్ చేయనివ్వండి. మీరు మధ్యలో తనని డిస్టర్బ్ చేయకండి. సతీష్ గారు ఒక నిమిషం, సతీష్ గారు మీరు హోల్డ్ ఉండండి ఒక నిమిషం. సతీష్ గారు మీకు ఇచ్చిన సమయంలో మీరు మాట్లాడారు. సతీష్ గారు మీకు అభ్యంతరాలు ఏమైనా ఉంటే మరొకసారి మీరు మాట్లాడాలి. ఒక్క నిమిషం అండి, సతీష్ గారు తనకిచ్చిన సమయాన్ని తనని మాట్లాడివ్వండి. అర్థమైందా? అడ్డుపడే వాళ్ళు పిలవకండి దయచేసి, మమ్మల్ని కూడా టైం వేస్ట్ చేయకండి. చెప్పండి. ఆయన మాట్లాడినప్పుడు నేను ఒక అధికార పార్టీగా ఉండి అడ్డుపడలే, విన్నా. మానవతారాయ్ గారు ఒకసారి కెమెరా ఆన్ చేయండి. చెప్పండి సతీష్ గారు, మీరు హోల్డ్ లో ఉండండి, తను కంప్లీట్ అయ్యేంత వరకు. చెప్పండి మానవతారాయ్ గారు. ఇప్పుడు ఈ ఫార్ములా 1 రేసు వల్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన మాట వాస్తవం. లొట్టపీస్ కేసు అని చెప్పి చట్టాలను ఎట్లా అవమానపరుస్తారండి? మరి లొట్టపీస్ కేసు అయితే సుప్రీంకోర్టు ఎందుకు పోవాలా? ఓకే మానవతారాయ్ గారు ఒక్కసారి మీరు కెమెరా ఆన్ చేయండి. మీ కెమెరా ఆఫ్ లో ఉంది, ఒకసారి కెమెరా ఆన్ చేసి మాట్లాడండి. లొట్టపీస్ కేసు అని చెప్పి చట్టాలను అవమానపరుస్తారు. లొట్టపీస్ కేసు బయటకేమో మేకపోతు గాంభీర్యత, లోన వణుకు భయం నిద్రపట్టలేటువంటి రాత్రులు. ఎందుకు సుప్రీంకోర్టుకు పోవాలా? ఇది లొట్టపీస్ కేసు కాదు, ఇది నిజంగా లూటీ జరిగిన కేసు అని చెప్పి ఫెమా వచ్చింది ఒకసారి. విదేశీ మాదక ద్రవ్యానికి సంబంధించినటువంటి చట్టాల ప్రకారం ఈడీ వస్తుంది, ఈడీ విచారణ జరుగుతున్నది. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఏసీబీ అవినీతి జరిగింది. ఇందులో భారత రాజ్యాంగ ఉల్లంఘన దీన్ని ఎవరు మాట్లాడలేదు. భారత రాజ్యాంగంలో 299 నిబంధన ఉన్నది. ఏనెవరండి? కేటీఆర్ ఒక మంత్రి. ఒక మంత్రి ఏ విధంగా ఎన్నికల సంఘం విధుల్లో ఉన్నప్పుడు నేరుగా విదేశీ సంస్థలకు, అది ప్రైవేట్ సంస్థలకు ఎట్లా బదలాయిస్తాడు? అక్కడ ఉల్లంఘన జరిగింది. కేబినెట్ ఆమోదం లేదు. కేబినెట్ ఆమోదం లేకుండా ఏ విధంగా చేస్తారు సీనా? చెప్పండి. ఒక మంత్రి అయినంత మాత్రం, ముఖ్యమంత్రి అయిన కొడుకు అయినంత మాత్రం చట్టానికి అతీతుడా? అదే విధంగా ఆర్బీఐ ఇట్లాంటి కోట్ల పౌండ్ల రూపంలో, ఇంగ్లాండ్కు పౌండ్ల రూపంలో ఏదైనా బ్యాంకుల నుంచి కానీ హండా కానీ 10 కోట్ల లోపే చేయాలి. 45 కోట్ల అంటే 55 కోట్ల మేర పౌండ్ల రూపంలో మరి డబ్బులు తరలించారంటే ఇది కూడా ఒక ఉల్లంఘన. అదే విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి తీసుకోకపోవటం. అయితే 299 ఏం చెప్తుంది? ఇట్లాంటి ఒప్పందాలు జరిగేటప్పుడు భారత రాష్ట్రపతి పేరు మీద, అంటే భారత ప్రభుత్వం పేరు మీద జరగాలి, లేకపోతే రాష్ట్ర గవర్నర్ పేరు మీద జరగాలి. వాళ్ళ అనుమతి ఉండాలా, భారత ప్రభుత్వం అనుమతి ఉండాలా. అదేవిధంగా రాష్ట్ర గవర్నర్ కూడా సమాచారం ఉండాలా, ఆయన అనుమతి కావాలా. ఇవన్నీ లేకుండా ఎన్నికల సంఘం అధికారంలో ఉన్నప్పుడు, అంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మంత్రి ఆపద్ధర్మ మంత్రి హక్కులు లేవు. హక్కులు లేకపోయినా ఐఏఎస్ అధికారిని తప్పుదోవ పట్టించిండు, అదేవిధంగా ఇంజనీర్ని తప్పుదోవ పట్టించిండు. అంటే ఏ గూడు పుటాలు లేకపోతే ఇంత ఉల్లంఘనకు ఎందుకు పాల్పడాలా? ఎందుకు పాల్పడాలి? 700 కోట్లు గతంలో ఫార్ములా సీజన్ 9లో 700 కోట్ల రూపంలో వీళ్ళ పార్టీకి ఫండ్ వచ్చింది.
నీకింత నాకంత పిట్రో అంటారు, కిట్రోకో అంటారు. కాబట్టి కొండందవి ఎలికలికన కాదు పట్టేది, ఇక్కడ పంది కొక్కులు పట్టబోతున్నాం. విచారణ జరుగుతుంది. బాండ్లు అన్ని పార్టీలకు ఇచ్చినాయి. మాట్లాడు. కొండందవి ఎలికన కాదు, పంది కొక్కుల్ని పట్టబోతున్నాం. కాళేశ్వరంలో పంది కొక్కులు కాదు, మీతో కాదు. అదే విధంగా ఫార్ములా 1 రేస్ లో పంది కొక్కులు పట్టబోతున్నాం. అదే విధంగా ఫోన్ ట్యాపింగ్ లో జరిగిన అక్రమాలని, బెదిరింపులు, పంది కొక్కులు పట్టబోతున్నాం. విద్యుత్ కొనుగోలులో కూడా జరిగిన అక్రమాల పైన కూడా పంది కొక్కులు పట్టబోతున్నాం. ఎవరిని చట్టం అనేది కేటీఆర్ కి అతీతం కాదండి. సినిమా తారులైనా, కేటీఆర్ అయినా, ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కొడుకైనా, ఈయన మాజీ మంత్రి అయినా అందరికీ సమానమే. గతంలో రేవంత్ రెడ్డి గారు నడుచుకోలేదు. వీళ్ళు అక్రమ స్టేషన్ బెయిల్ వచ్చే కేసు అండి. రేవంత్ రెడ్డి గారు ఒక ఎంపీ అని చెప్పి తెలిసి కూడా స్పీకర్ కి అనుమతి లేకుండా చిన్న స్టేషన్ బెయిల్ వచ్చే కేసులు వేసిపోయి ఆయనకి అక్కడ వేశారు. కానీ ఇక్కడ కక్షపూరితం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ పైన దుర్వినియోగం చేసింది కాదు. ఏ పౌరుడు యొక్క తెలంగాణ బిడ్డల యొక్క రూపాయి పైసా జేబులో వేసుకోవాలి రేవంత్ రెడ్డి. అది ఎన్నికల సంఘం పెట్టాల్సిన కేసు. అది ప్రజాధనం, ప్రభుత్వ ధనం దుర్వినియోగం కాదు. అక్కడ ఆ కేసుకు ఈ కేసుకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. వెంకటరెడ్డి గారు ఇక్కడ టోటల్ గా నిబంధనలు ఉల్లంఘించారంటూ కూడా ఈడీ చెప్తుంది. నిబంధనలు ఉల్లంఘన జరిగింది అని కూడా 700 కోట్ల రూపాయలు లాభం వచ్చింది అన్నారు. దానికి సంబంధించిన లెక్కలేంటి అని అడిగారు. 7 గంటల విచారణలో 40 ప్రశ్నలు సంధించారు కేటీఆర్కి. అదేవిధంగా హెచ్ఎండిఏ పాలక మండలి అనుమతులు లేవని చెప్తున్నారు. క్యాబినెట్ అనుమతి లేదు, ఆర్థిక శాఖ అనుమతి లేదు, ఆర్బీఐ అనుమతి లేదు. మొత్తంగా ఇంత లొట్టపీసు కేసు అంటూ కూడా ఒక్కొక్కరు చెప్తున్నారు. హరీష్ రావు కావచ్చు, కౌశిక్ రెడ్డి కావచ్చు, కేటీఆర్ కావచ్చు, అందరూ కూడా ఇది ఒక లొట్టపీసు కేసు అంటున్నారు. కానీ క్వాష్ పిటిషన్ వేయండి, క్వాష్ చేయండి, అలాగే మాకు మధ్యంతర ఉత్తర్వులు తీసేయద్దు అంటూ కూడా కోర్టుని, హైకోర్టును ఆశ్రయించారు, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇంకోటి విషయం ఏంటంటే కేటీఆర్ అరెస్ట్ అయితే అవుతాము, అరెస్ట్ అయితే చేసుకుంటాను, జైలుకి వెళ్ళడానికైనా సిద్ధం అంటూ కూడా స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇది ఇంత లొట్టపీస్ కేసు అయితే ఇంత హంగామా ఎందుకంటారు వెంకటరెడ్డి గారు? బాధ్యత గల మాజీ మంత్రిగా ఉండి ఆరోపణలు వచ్చినప్పుడు, ఒక మంత్రిగా ఉన్నప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు నిరూపించుకోవాల్సిన బాధ్యత మరి ఆయన మీద ఉంది. ఇది ఆరోపణలు వచ్చినప్పుడు సామాన్య వ్యక్తి ఈ విధంగా హైకోర్టుకి వెళ్ళటం, లేకపోతే అక్కడ క్వాష్ పిటిషన్ వేయటం, అక్కడికి కాదంటే మళ్ళీ సుప్రీంకోర్టు వెళ్ళటం, ఇలాంటి అన్ని మెట్లన్నీ ఎక్కుంటా ఎక్కడ కూడా అక్కడ ఈ క్వాష్ పిటిషన్ అక్కర్లేదు. మీరు డెఫినెట్ గా మీరు మీ మీద బాధ్యత ఉంది, మీరు నిరూపించుకోవాలి. దీని మీద కరప్షన్ జరిగిన అవకాశాలు ఉన్నాయి, తర్వాత దాని మీద మనీ లాండరింగ్ జరిగిన అవకాశాలు కనపడతా ఉన్నాయని చెప్పి కోర్టులు మొట్టికాయలు వేస్తా ఉంటే ఇప్పటికీ అహంకారం తగ్గకుండా ఈ లొట్ట పీసు కేసు అని చెప్పటం, రకరకాల మాటలు మాట్లాడటం అనేది ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నట్టుగా కనపడతా ఉంది. ఎందుకంటే ప్రజల్ని మరి ఇదే కేటీఆర్ గారు మాజీ మంత్రిగా 10 సంవత్సరాలండి, 10 సంవత్సరాలు పనిచేసి ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలి? ముందుకొచ్చి ఏదైనా కూడా, ఏ కేసు అయినా కూడా, ఎస్ నేను తప్పు చేయనప్పుడు మీరు విచారించుకోండి, నేను ఎక్కడికైనా వస్తానని చెప్పి ముందుకొచ్చి ఉంటే బాగుంటాడు. నా మీద ఏసీపీ దర్యాప్తు చేయొద్దు, ఈడీ దర్యాప్తు చేయొద్దు, రకరకాల కోర్టులు వెళ్తా, నేను క్వాష్ పిటిషన్ వేసుకుంటా, నేను బయటకు వస్తా అని చెప్పి చెప్పడం అనేది డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు ఒక్కసారి అర్థం చేసుకుంటారు. ఈయన ఏదో తప్పు చేసిండు కాబట్టే ఈ విధంగా ఇన్ని కోర్టులకు వెళ్ళి క్వాష్ పిటిషన్ వేసి కొట్టేయమని చెప్పి తిరుగుతా ఉన్నాడు. అది కూడా పెద్ద పెద్ద లీడింగ్ లాయర్లను తీసుకొచ్చి ఢిల్లీ నుంచి, అక్కడి నుంచి తీసుకొచ్చి హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులు వాదించడం అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ కేసును కొట్టించాలని చెప్పి ఒక ఆలోచన కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు. డెఫినెట్ గా దీని మీద ఎక్కడో ఇక్కడ జరిగి ఉంటది. ఎందుకంటే 55 కోట్ల రూపాయలు ఏవైతే లండన్ బేస్డ్ కంపెనీకి ఫారిన్ కరెన్సీ రూపంలో ఆర్బీఐ అనుమతి లేకుండా, ఆర్బీఐ పర్మిషన్ లేకుండా, బిజినెస్ రూల్స్ కు విరుద్ధంగా, తర్వాత ఆర్థిక శాఖ అనుమతి లేకుండా సొంతంగా గంపగుత్తలాగా, సొంత జాగీర్ లాగా ఆయన డబ్బన్నట్టుగా మీరు పంపించండి, నేను చూసుకుంటాం, వచ్చేది మన ప్రభుత్వం అనే ఒక అహంకారంతో కూడిన మాటలు ఏదైతే చెప్పారో ఆయన నోటితో చెప్పారు కాబట్టి, డెఫినెట్ గా ఆయన నోటితో చెప్పారు కాబట్టి దాన్నే ఎవిడెన్స్ గా తీసుకునే అవకాశాలు ఉంటాయి. మరి దాని మీద దర్యాప్తు చేసే అవకాశాలు ఉంటాయి. భయం ఎందుకంటే నాకు అర్థం కాదు. తప్పు చేయనప్పుడు భయం ఎందుకు? ఒకవేళ నేను ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇక్కడ క్విడ్ ప్రోకో జరిగిందని కూడా వాస్తవం కనపడతా ఉంది. ఒకటి ఏదైతే 2023 ఏప్రిల్లో జరిగిందో, ఏదైతే కంపెనీ గ్రీన్కో కంపెనీ తోటి ఒప్పందం జరిగిందో, దాని తర్వాతనే మరి వీళ్ళకి బాండ్స్ రూపంలో కానీ, లేకపోతే అక్కడి నుంచి
మరి ఏదైతే ఏదైతే మీకు ఒక కూడా నిమిషం బాండ్స్ వచ్చినాయి, అదే రోజు మీకు కూడా బాండ్లు ఇచ్చారు. సరే సతీష్ గారు మీరు ఎవరిని మాట్లాడకపోతే ఎలా మాట్లాడివ్వండి. సతీష్ గారు మీ టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడదు కదా. సతీష్ గారు మీ టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. సతీష్ గారు వాళ్ళ టైం వాళ్ళు మాట్లాడివ్వండి. చెప్పండి. అదే కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వటం, మళ్ళీ తర్వాత 9th సీజన్ అయిపోయిన తర్వాత లాస్ వచ్చిందని వాళ్ళు వెళ్ళిపోవటం, లాస్ వచ్చిన తర్వాత వేరే వాళ్ళకి తీసుకురావాలి. కానీ హెచ్ఎండిఏ రూపంలో 55 కోట్ల రూపాయలు కట్టి మళ్ళీ దాన్ని కొనసాగించడం అనేది ఎక్కడో ఇక్కడ ఏదో ఒకటి జరిగిందని ఆలోచన. దాంతో ఇంకోటి ఏంటంటే ఈ 9వ సీజన్ ఏదైతే జరిగిందో తద్వారా 700 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఈ టికెట్ల అమ్మకాలు ఎక్కడి నుంచి పోయినాయి, డబ్బు ఎక్కడ పోయింది, తర్వాత హోర్డింగ్స్ పెట్టినది ఆ డబ్బు ఎక్కడ పోయింది, రకరకాల అడ్వర్టైజ్మెంట్ చేశారు కదా ఆ డబ్బంతా ఎక్కడ పోయింది, ఈ 700 కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎవరికి ఇచ్చారు, ఏం చేశారు అనేది ఇప్పటి కూడా క్లారిటీ లేదు. కేటీఆర్ గారు 10 సార్లు చెప్తా ఉన్నారు, ఓ చాలా బాగా గొప్పగా జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది, 700 కోట్ల రూపాయలు వచ్చినాయని చెప్పేసి. ఎక్కడ ఖర్చు పెట్టారు, ఈ 700 కోట్ల రూపాయలు ఎక్కడ తీసుకొచ్చారు, ఎక్కడ ఖర్చు పెట్టారు చెప్పట్లేదు. ఎంతసేపు ఉన్నా కూడా తప్పించుకున్న ధోరణి కనపడతా ఉంది తప్పితే దర్యాప్తు విషయంలో మరి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ కోఆపరేట్ చేసినట్టు కనపడతలేదు. ఇప్పుడు ఈడీ కూడా ఏమంటుందంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇక్కడ నుంచి లండన్ బేస్డ్ కంపెనీకి ఫారిన్ కరెన్సీ రూపంలో వెళ్ళింది కదా, ఆ డబ్బంతా వేరే అకౌంట్లకి వెళ్ళిందా, అక్కడి నుంచి మళ్ళీ ఇండియాకి ఎక్కడైనా వచ్చిందా, ఎక్కడ వేరే అకౌంట్ల రూపంలో వచ్చిందా, దీని మీద దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఈ మనీ లాండరింగ్ ఎక్కడైతే జరిగిందో డెఫినెట్ గా దాని మీద యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇదంతా కూడా ఈ ఆర్బీఐ పర్మిషన్ లేకుండా ఏదైతే చేశారో, ఆర్బీఐ పర్మిషన్ లేకుండా, ఆర్బీఐ అనుమతి లేకుండా చేసిన దానికి 7 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ మరి ఆర్బీఐ కట్టాల్సి వచ్చింది, ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కట్టాల్సి వచ్చింది. ఇవన్నీ కూడా ఇదంతా కూడా ప్రజల ఆస్తులు కాబట్టి, ప్రజల సొత్తు కాబట్టి దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మరి ఇప్పుడు కేటీఆర్ గారు తీసుకోవాలి. ఎంతసేపు ఉన్నా కూడా రకరకాల కోట్లు ఉపయోగించుకొని ఒక సామాన్య వ్యక్తి తప్పు చేసినప్పుడు ఆ తప్పు చేసిన వ్యక్తి ఒక నోటీస్ ఇస్తే ఆయన కోర్టులకు వెళ్ళాలా, కోర్టుకి వెళ్ళి ప్రతిదానికి ఒకసారి దర్యాప్తు చేస్తే తెలుస్తుంది కదండి. తప్పు చేయని వాళ్ళు భయం ఎందుకు నాకు అర్థం కావట్లేదు. దానికోసమే ఇంత ప్రొలాంగ్ ఎందుకు చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా మరి ఎస్కేపింగ్ నేచర్ గా ఉంది. డెఫినెట్ గా దాని మీద దర్యాప్తు చేయాలి. ఒకవేళ నిజంగా తప్పు చేయకపోతే బయటకు వస్తాడు, ప్రజలు కూడా హర్షిస్తారు కదా, మీరు కోఆపరేట్ ఎందుకు చేయరు దానికోసం అనేసి. ఇవే కాదు రకరకాల కుంభకోణాలు, అవినీతి కుంభకోణాలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటి నుంచో చెప్తా ఉన్నది. ఇవన్నీ కూడా బయటకు తీయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. 1 కాదు 2 కాదు బోలెడని ఉన్నాయి. ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే టైలెంట్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ మీరు చిత్తశుద్ధితో ఇవన్నీ కూడా దర్యాప్తు చేస్తే డెఫినెట్ గా మరి రేపొద్దున ప్రజలు ఆశిస్తారు. లేదు అంటే బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా గద్దెదించారో కాంగ్రెస్ పార్టీని కూడా అదే విధంగా గద్దెదించే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు ఇచ్చిన హామీలతో పాటుగా ఇవి కూడా దర్యాప్తు చేయాల్సిన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేసేది, ఎక్కడ ఏదైనా కూడా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది, తెలంగాణ ప్రజలు బాగుపడాలి, తెలంగాణ రాష్ట్రం బాగుపడాలి, ప్రతి బిడ్డ ఉద్యోగం రావాలి, నీళ్లు రావాలి, నిధులు రావాలి, ఈ విధంగానే మనం ముందుకు పోవాలి తప్పితే అవినీతి కుంభకోణాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే సమస్య లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ పోరాటం చేసింది బీఆర్ఎస్ మీద. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మార్చుకున్నదో ఈ బంధాలు సంబంధాలు తెలంగాణ రాష్ట్రంతో తెగిపోయినాయి. ఇదే విధంగా ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోయే పరిస్థితి లేదు. భారతీయ జనతా పార్టీ వైపు తెలంగాణ ప్రజలందరూ చూస్తా ఉన్నారు. రేపొద్దున భారతీయ జనతా పార్టీ వస్తే డెఫినెట్ గా తెలంగాణలో మరి ఏ విధంగా అభివృద్ధి చేయాలో మాకు తెలుసు, ప్రతి ఒక్కటి కూడా తెలుసు. ఎందుకంటే ఊరు మేము తిరిగాం, పాదయాత్ర చేశారు. కాబట్టి బండి సంజయ్ గారి సారథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో రేపొద్దున వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉంది. ఎక్కువ మెజారిటీ స్థానాలు మరి భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూసాం, అంతకుముందు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం చూసాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో 6 గ్యారెంటీలు కానీ, లేకపోతే రుణమాఫీ కానీ, 400 అంశాలు కానీ ఇవన్నీ కూడా పట్టించుకోకుండా టైం పాస్ చేసి రాజకీయాలు చేస్తా ఉన్నారు. సరే, దానికోసం అనేసి తెలంగాణ ప్రజలందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చేయలేకపోతా ఉంది. తెలంగాణ ప్రజలకి, తెలంగాణ బిడ్డలకి ఇచ్చిన హామీలు కూడా మరి గెలిపించిన హామీలతోటే కదా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని కూడా గెలిపించారు. ముందుకు పోయే పరిస్థితి ఉండదని చెప్పేసి తెలంగాణ ప్రజలందరూ అర్థం చేసుకుంటారు. కాబట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా బొమ్మ బొరుసు పార్టీలే. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో ఏ విధంగా అభివృద్ధి జరగదు వీళ్ళ హయాంలో అని చెప్పి ఆలోచిస్తున్నారు. దానికోసం అనేసి భారతీయ జనతా పార్టీ పోరాటం చేసే అవకాశాలు ఉంటాయి.
ఇంకొక 1-2 months లో మా ప్రణాళికలు ముందు తెలంగాణ ప్రజల ముందు పెడతాం, ముందు తీసుకుపోతాం, అభివృద్ధి ఏ విధంగా చేయాలో మేము ఇస్తాం అని చెప్పేసి మేము వీళ్ళని కాంగ్రెస్ పార్టీని కానీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారిని కానీ ఏ విధంగా ఏదైతే దర్యాప్తు ముందుకు వచ్చారో దర్యాప్తుకి సహకరించాలి, దాని మీద చిత్తశుద్ధి నిరూపించుకోవాలి, బయటికి రావాల్సిన బాధ్యత మరి ఆయన మీద ఉంది. ఓకే వెంకటరెడ్డి గారు ఒక నిమిషం హోల్లో ఉండి, అదేవిధంగా మనకి పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ జయరామ్ గారు కూడా మనకి అడిగారు. జయరామ్ గారు నమస్కారం అండి. ఇక ఫార్ములా రేస్ కేసులో 7 గంటల పాటు కేటీఆర్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ చేసింది. ఈ విచారణ నేపథ్యంలో 40 ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తుంది. అయితే మొదటిగా మౌఖిక ఆదేశాలతోనే కేటీఆర్ మౌఖిక ఆదేశాలతోనే ఇవంతా కూడా జరిగాయంటూ కూడా చెప్తున్నారు. ఒకానొక సందర్భంలో కేటీఆర్ కూడా ఇదంతా నాకే తెలిసే జరిగింది అంటూ కూడా ఆయన చెప్పారు. కానీ ఇప్పుడు ఈ ఎంక్వైరీ నేపథ్యంలో చూసినట్లయితే అసలు నాకు సంబంధమే లేదు, ఇది ఒక కక్షపూరిత చర్యగా అభివర్ణిస్తూ ఉన్నారు. జయరామ్ గారు మొత్తానికి ఇందులో క్విట్ ప్రోకో జరిగింది. గతంలో కూడా కేటీఆర్ అన్నారు కేటీఆర్ మౌఖిక ఆదేశాలతోనే ఇవన్నీ కూడా జరిగాయి, దీనికి లిఖిత పూర్వకంగా కానీ లేకపోతే మిగిలిన ఏవైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయో దాని ప్రకారం ఇది జరగలేదు అని అయితే గతంలో అరవింద్ ఇచ్చిన వాంగ్మూలం కానీ బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలాలు కానీ ఇవైతే తేటతెల్లం చేస్తున్నాయంటూ కూడా అక్కడున్న అధికారులు అయితే చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ కేటీఆర్ దీనికి భిన్నంగా స్పందిస్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలండి. నమస్కారం అండి. దీంట్లో మనము కొన్ని విషయాలను గమనిద్దాం. ఇవన్నీ ఫ్యాక్ట్ మీదే మాట్లాడదాం. మిగతా రాజకీయ పార్టీలాగా సరే ఏది పడితే అది మాట్లాడమని రాజకీయ పార్టీలకు అవసరాలు ఉంటుంది కాబట్టి కొంత మాట్లాడుతూనే ఉంటారు. మా సతీష్ అయితే అనవసరం దాన్ని కూడా ఓవర్ రియాక్ట్ అవుతుంటాడు. కొంచెం అది రియాక్ట్ కాకపోతే బాగుంటుంది. ఎందుకంటే ఈ పార్టీ సతీష్దేం కాదు, సతీష్ అలా కార్యకర్త మాత్రమే అని గుర్తుపెట్టుకుంటే నాకు చాలా సంతోషం. సో ఇక్కడ ఏ కార్యకర్తలు ఎక్కడైనా ఉండొచ్చు, ఇవాళ కాంగ్రెస్ లో ఉండొచ్చు, రేపు బీఆర్ఎస్ లో ఉండొచ్చు, తర్వాత బీజేపీలో కూడా రావచ్చు. సో ఈ విషయాన్ని పక్కన పెట్టేద్దాం, మనం ఓన్లీ మొత్తం ప్రజల అంశాల గురించి మాట్లాడదాం. విషయాలు ఏంటంటే కేటీఆర్ నుంచి స్టార్ట్ చేస్తే కేటీఆర్ వచ్చేసి మీరు ఇంతకుముందు పదే అన్నట్టుగా లొట్టపీస్ కేసు అనేది కేటీఆర్ ఊత పదం లాగా మాట్లాడాడు. సో ఇక్కడ నాకు ఏం పర్వాలేదు, పోయి నేను జిమ్ చేస్తా, యాక్టివ్ అవుతా, పాదయాత్ర చేస్తా, ప్రజల్లోకి వెళ్తా అనే అంశాలు మాట్లాడాడు. సో అప్పుడు మాట్లాడినప్పుడు ప్రజలంతా ఏమనుకున్నారంటే అరే కేటీఆర్ లాంటి వ్యక్తి ఇట్లా మాట్లాడుతుండే పాపం ఏ తప్పు ఎరగడేమో, అందుకోసమే ఇది చెప్పగలుగుతున్నాడు, మరి రేవంత్ రెడ్డి ఇట్లా ఎందుకు చేస్తున్నాడు అనే అంశాన్ని ఒకటి ప్రజల్లో కల కొంత సందిగ్ధం అయితే ఏర్పడ్డది. అది చేయగలిగాడు కేటీఆర్, సక్సెస్ఫుల్ గా ఆ స్టేజ్ తీసుకెళ్ళాడు. మరి ఆ తీసుకుపోయిన తర్వాత కేటీఆర్ది అసలు ఇన్వాల్వ్మెంట్ లేదనేది కేటీఆర్ ఎస్టాబ్లిష్ చేసుకొని ఒకసారి కేసు ఎస్టాబ్లిష్ అవుతున్న క్రమం లోపల హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టుకి వెళ్ళి క్వాష్ పిటిషన్ తీసుకున్నాడు. దానికి గంటకు ₹1 కోటి తీసుకునే లాయర్లు, మామూలు లాయర్లు కూడా కాదు, వాళ్ళు గంటకి పర్ అవర్ 1 crore తీసుకునే లాయర్లు, సుప్రీంకోర్టు లాయర్లు. అంటే వీళ్ళ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ప్రజాధనాన్ని కొల్లగొట్టిన వ్యక్తులు రేపు రేవంత్ రెడ్డి దగ్గర కూడా ఏ పైసలు ఉంటాయి, కేసీఆర్ దగ్గర కూడా ఇదే పైసలు ఉంటాయి, నాకేం డౌట్ ఏం లేదు ఇద్దరి మధ్య విషయంలో. సో ఈ పైసలు పట్టుకొని వీళ్ళు ఇష్టానుసారంగా లాయర్లను పెట్టుకోగలుగుతున్నారు, దాన్ని తెచ్చుకున్నారు. మరి గంటకు ₹1 కోటి తీసుకున్న లాయర్ మరి కాపాడలేకపోయిందా, కన్ఫ్యూజ్ అయిందో తెలియదు. మరి ఎందుకంటే ఈయన కన్ఫ్యూజ్ చేయడంలో మాస్టర్ కదా కేటీఆర్. సో అక్కడ ఒక సందర్భంలో కొంత ఇబ్బంది కలిగింది. అది పక్కన పెడితే సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళారు. అక్కడ కూడా వీళ్ళకి అంత అనుకూలత కాలేదు. సరే అదవుతాను. ఇక అనుకూలత కాలేనప్పుడు అనేక అంశాల మీద కేటీఆర్ మాట్లాడాడు. సరే డిఫెండ్ చేసుకోవడంలో తప్పులేదు, చేసుకోవాలి కూడా. సో ఇది ఎందుకంటే రాజకీయాలలో అన్ని నిజాలు కాదు, అన్ని అబద్ధాలు కాదు, కనిపించేది అన్ని పాలు కాదు, కనిపించేది నీళ్ళు కాదు, ఇది ఈ విధంగానే ఉంటుంది కాబట్టి డిఫెండ్ చేసుకోవాలి. చేసుకున్న క్రమంలో ఏమన్నాడంటే ఈ రోజు అన్న మాట ఏంటంటే అసలు ఈ కేసుకు నాకే సంబంధం లేదన్నాడు. అంతకుముందు ఇవన్నీ ఒకెత్తు, నేను ఇవన్నింటినీ చాలా క్వైట్ కామన్ గా ప్రజలు చూస్తుంటారు. కానీ ఈ రోజు వచ్చి కేసుకే నాకు సంబంధం లేదు, కేసుతో నాకు అసలు ఏ విధమైన లింక్ లేదు, అసలు ఈ డబ్బులతో సంబంధం లేదు అనే విధంగా దాన్ని స్ట్రాంగ్ గా చెప్పే ప్రయత్నం చేశాడు. అంటే కేటీఆర్కి ఎవరు సలహాలు ఇస్తున్నారో కానీ ఆ సలహాలు తీసుకోకపోతే మంచిది. నేను సిన్సియర్గా ఒక ఫ్రెండ్గా చెప్తున్నాను కేటీఆర్కి, నువ్వు సలహాలు తీసుకోకు, తీసుకుంటే తీసుకునే దానికంటే తీసుకోకుండా ఎక్కువ నాశనం అయిపోతావు. దీన్ని బట్టి చూస్తుంటే ఎప్పుడు కూడా ఆ సందర్భోచితమైన మాటలు మాట్లాడి యుద్ధంగా ప్రకటించిన తర్వాత మళ్ళీ ఆ యుద్ధమే చేయనని అస్త్ర సన్యాసం తీసుకోవడం అంటే ఆ విధంగా అనిపిస్తుంది ఇప్పుడు. ఇట్లా అంటే ఇది కరెక్ట్ కాదు కదా. మనం ఏం మాట్లాడుతున్నాము, మనం ఏం మాట్లాడినాము, ఏం రెచ్చగొట్టినాము, ప్రజల దగ్గరికి ఏం పోయినాము, ఇంకా వీలైతే తరుణ్ జోషిని నేనే బెదిరించేసిన, నేనే రివర్స్ ప్రశ్నలు అడిగినా,
నేనే ఆగమాగం చేసిన అని కూడా మాట్లాడాను. సరే ఇవన్నీ ఉగదంపుడు మంచి మాటలు పక్కన పెట్టేస్తే అది మనకు రాదు, ఈయన చెప్పింది నిజాలు అవునో కాదో కూడా తెలియదు కాబట్టి విని ఎంజాయ్ చేయగలిగిన ఎంజాయ్ చేసిండు. కానీ ఈరోజు నాకు సంబంధమే లేదని చెప్పడంతో కొంత అనుమానాలు రానోళ్ళకు కూడా ఈరోజు స్ట్రాంగ్ గా కేటీఆర్ గారికి ఇందులో కంపల్సరీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్నదాన్ని ఎస్టాబ్లిష్ జరిగింది. ఈరోజు నేను రాజ్యాంగబద్ధంగాను మా మానవత చెప్పినట్టు రాజ్యాంగం గురించి మాట్లాడను, మా ఎంకన్న చెప్పినట్టుగా నేను చట్టాల గురించి మాట్లాడను, మా సతీష్ తమ్ముడు చెప్పినట్టుగా ఈరోజు వాళ్ళు ఏదో చిన్నపిల్లలు నోట్లో చాక్లెట్ పెడితే కొనుక్కున్న అంతకంటే కాదు, ఇది కూడా నేను మాట్లాడను. కానీ ఈరోజు ఒక సామాన్యుడిగా నేను ప్రజల్లో ఉండే వ్యక్తిగా నేనేమనుకుంటా అంటే మొన్నటిదాకా గిట్ల కొట్లాడిన కేటీఆర్ ఈ రోజు ఏంది నాకు అసలే తెలియదు అంటున్నాడు అనేదంటే ఇది ఏదో చేసి ఉంటారులే అని కాడికి వచ్చింది. ఇన్ని రోజుల నుంచి ఇది ఈ రోజు జరిగింది కాదు, గత 3 నెలల నుంచి కూడా ఇది కంటిన్యూ అవుతూ ఉంది. ఏదో ఒక విచారణ కానీ, ఏదో ఒక నోటీస్ కానీ, ఏదో ఒక స్టేట్మెంట్ కానీ బయటకు వస్తూనే ఉంది. ఇన్ని రోజులు చూసిన వారికి ఈ రోజు కేటీఆర్ చెప్పిన దానికి ఎక్కడా కూడా పొంతన కనిపించట్లేదు. సామాన్య ప్రజలకి ఒక సందేహం అనేది ఆటోమేటిక్ గా వచ్చే పరిస్థితి ఉన్నాయి. అదే స్వప్న గారు నేను చెప్పింది అంటే అది ఎస్టాబ్లిష్ అయిపోతుంది. దీన్ని ఎట్లా నువ్వు ఓవర్కమ్ చేసుకుంటావు అంటే నేను కొన్ని విషయాలు చెప్తాను. ఇది కేసీఆర్ నోట్ల నుంచి నా మాటలో చెప్తాను. నా పార్టీ ఫండ్ ఈ రోజు నాకు నా బంగారు తెలంగాణలో నా పార్టీ ఫండ్ 1000 కోట్ల రూపాయలు. నేను 100 కోట్ల కొట్టి ఏరోప్లేన్ కొన్నాను. ఇది ప్రజల కోసము ప్రజా శ్రేయస్ కోసం మాత్రమే కొన్నాను అని చెప్పిన ఈయన 1000 కోట్ల పార్టీ ఫండ్ను మూటగట్టిన వ్యక్తి మరి ఈరోజు 100 రూపాయలు లేక ఆకలితో అలమటిస్తున్న ప్రజలు అదే జూబ్లీస్ బంజారా స్లమ్లో బతుకుతున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది అని నేను ఆ రోజు ప్రశ్నించాను, ఈ రోజు ప్రశ్నిస్తున్నాను. 100 నువ్వు సైకిల్ మీద తిరిగినని చెప్పిన నువ్వు, కాలినడక మీద తిరిగినని చెప్పిన నువ్వు, ఈరోజు ఏకంగా ఏరోప్లేన్లో కూడా తిరగడానికి సిద్ధపడ్డ నువ్వు ఈరోజు అదే బంగారు తెలంగాణలో ప్రజల లోపల బంగారం పక్కన పెట్టు, కానీ బువ్వగులు లేని పరిస్థితిలో ఉన్నాయి కదా, మరి దాని పరిస్థితి ఏంది? అది కదా మనం మాట్లాడుకోవాల్సింది. అది పక్కన పెట్టేసి అది పోయింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇదే కేసీఆర్ గారు చెప్పిన మాట నేను పదే కేసీఆర్ గారు బతుకున్నంత కాలం చెప్తాను, నేను బతుకున్నంత కాలం చెప్తాను. 1,28,00,000 మిగులు భూములను ఎవడు తిన్నాడని అడిగిన ప్రతిసారి నువ్వు 3 ఎకరాలు ఇస్తానని చెప్పినావు, ఈరోజు 3 గుంటల భూమి గుర్లేదని చెప్పేసినావు. మరి ఆ దొంగలు ఎవరు నువ్వు పట్టుకోవడం చేత కాకపోతే ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పు, రేవంత్ రెడ్డి కూడా చేత కాకపోతే ప్రజలు చూసుకుంటారు, బీజేపీ చూసుకుంటారు. అంటే ఈరోజు భూములు ఎవరి ఖాతాలోకి పోయినాయి. నేను ఇంకొక అంశాన్ని కూడా నేను లేవనెత్తదలుచుకున్నాను ఇక్కడ. సింపుల్ లాజిక్, ఇంకా ఏం అక్కర్లేదు. ఈరోజు కేటీఆర్కి ఎలాంటి సంబంధం లేదనుకుందాము, లేదు రేవంత్ రెడ్డి ఒక పొలిటికల్ వెండంటనే అనుకుందాము, అలాని రేవంత్ రెడ్డి గొప్పడని నేను చెప్పదలుచుకోలేదు, పొలిటికల్ వెండంటనే అనుకుందాము. కానీ ఈరోజు మీ హయాంలో 10 సంవత్సరాల లోపల ఏ తప్పులు జరగలేదా? మరి భూములు ఏమైపోయినాయి? ఏ తప్పులు జరగలేదా? మరి కోట్ల ఆస్తి ఎట్లా కూడగట్టేళ్ళు? ఏ తప్పులు జరగలేదా? మీకు ఈరోజు ఎలక్టోరల్ బాండ్స్ పేరు మీద వచ్చిన డబ్బులు ఎవరి ద్వారా వచ్చినాయి, ఎలా వచ్చినాయి? కొన్ని కాంట్రాక్ట్ బేస్డ్ కంపెనీలకు అన్నిటికీ కూడా కాంట్రాక్ట్ ఇచ్చిన నేపథ్యంలో ఎలక్టోరల్ బాండ్స్ అనేవి వారికి పార్టీకి ఇవ్వడం జరిగింది. స్వప్న గారు 1 మినిట్, నేను చాలాసేపు వెయిట్ చేస్తున్నాను. అంటే ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు పొలిటికల్ ఎలక్టోరల్ బాండ్స్ తీసుకున్నారు, పొలిటికల్ పార్టీస్. ఇవన్నీ జరుగుతుంది, అదొక మాయా స్కామ్ అనే విషయం అందరికీ తెలుసు. ఈరోజు దాని గురించి మాట్లాడే అర్హత నా కాంగ్రెస్కు లేదు, నా బీజేపీకి లేదు, నా టీడీపీకి లేదు, నా బీఆర్ఎస్కు లేదు, ఏ పార్టీకి లేదు. దాని గురించి మాట్లాడే అర్హతనే లేదు. కానీ ఈరోజు మీకు ఎవడు ఇన్ని కోట్ల రూపాయలు ఎందుకు ఇస్తున్నారు? ఎవడు ఎందుకు ఇస్తాడు? ఈరోజు నేను సాయం చేసిన వాడు, నేను ట్రీట్మెంట్ ఇచ్చిన వాడు, నాతో బతికిన వాడు 100 రూపాయలు ఫీజు ఇవ్వమంటే 1000 రూపాయలు ఇవ్వమంటే వాడు ముఖం మీద తిట్టిపోతాడు, ఒట్టి కూడా పోడు, ప్రాణం కాపాడినా కూడా. కూలి పని చేసుకునేవాడు 100 రూపాయలు మాట్లాడుకొని 1000 రూపాయలు అడిగితే సేమ్ స్టోరీ, యజమాని అదే ఇస్తుంటాడు. మీకు మాత్రము 1,000 కోట్ల రూపాయలు ఎట్లా వచ్చి పడుతున్నాయి? ఇలా మోసం లేదా? ఇలా దగా లేదా? ఇలా ఏ ఫేవర్ చేయలేదా? ఏది జరగలేదా? అంటే జరిగింది. అంటే ఈ దోపిడిని ఇది ఒక్కటి చిన్నదంటే నేను పదే కాంగ్రెస్ చెప్పేది ఏంటంటే మీరు చిన్నదాన్ని మాత్రమే పట్టుకొని ఏలాడుతున్నారు. ఇంతకంటే పెద్ద దోపిడి జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, అనేక స్కామ్స్ కావచ్చు, ఇవన్నీ ఎందుకు పట్టుకోవటం లేదు? ఇంకోటి యూకే బేస్డ్ కంపెనీ మీద ఎందుకు కేసు పెట్టట్లేదు?
ఇది కదా చేయాల్సింది కాంగ్రెస్. కాంగ్రెస్ పెట్టాల్సి ఫస్ట్ నెక్స్ట్ A2గా చేర్చాల్సింది కంపెనీ చేర్చాలి. ఎందుకు చేర్చలేదు? మరి మీ ఇద్దరు రేవంత్ రెడ్డికు కేటీఆర్ కున్న మధ్యలో సంబంధం ఏంది అనేది ప్రశ్నలు ఇప్పుడు అనుమానాలు రేవు. అనుమానాలు వస్తాయి. మధ్యలో ఉన్న సంబంధం ఏంది? ఇది బీజేపీ ప్రశ్నించాలి, మేము ప్రశ్నిస్తాము, ప్రజలు ప్రశ్నిస్తారు. నువ్వు ఎందుకు పెట్టలేదు ఇంతవరకు కేసు? ఈరోజు ఈడీ ఇన్వాల్వ్ అయింది, కిట్ ప్రో ఇన్వాల్వ్ అయింది, ఈరోజు మా మానవత చాలా క్లియర్, కిట్ ప్రో డెఫినెట్గా ఇన్వాల్వ్ అయింది. మరి కంపెనీలే కూడా కిట్ ప్రో ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈరోజు వీళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన మోసాలే కాంగ్రెస్ చేసుకుంటూ పోతుంది అనే అనుమానాలు ప్రజల్లోకి రాకముందుకు రేవంత్ రెడ్డి నువ్వు నీ అన్నదమ్ములను కాపాడుకునే ప్రయత్నంలో చేసే భాగంగానో, లేకపోతే నీ కులాన్ని కుటుంబాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసే భాగంగానో, ఇంతకుముందు కేసీఆర్ చేసింది కూడా అదేనైతే ఈరోజు నిన్ను నీ కాంగ్రెస్ పార్టీని ఓకే జయరామ్ గారు ఒక్క నిమిషం అండి. ఒకవేళ నిజంగా మీరు చెప్పినట్లు కాంగ్రెస్ దీనికి సపోర్టివ్ గా లేకపోతే లోపాయికారి ఒప్పందాలు ఏమైనా ఉన్నట్టే ఖచ్చితంగా రాబోయే 5 ఏళ్లలో కూడా కాంగ్రెస్ కూడా సేమ్ సిచ్యువేషన్ ఎదుర్కోక తప్పదు. సతీష్ గారు, టోటల్ గా గతంలో తీసుకున్న కొన్ని సర్వేల ప్రకారం చూసుకున్నట్లయితే దేశంలోనే రిచెస్ట్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే 40 ఫండ్ సంబంధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అయితే ఎలా వచ్చింది ఏంటి అన్న విషయాలు కూడా దీనిపైన ఎంక్వైరీలు జరిగాయి, ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు రిచెస్ట్ పార్టీ బీఆర్ఎస్. అయితే ఇక్కడ గతంలో అనేకమైన ఆరోపణలు వచ్చాయి. కాకపోతే మరి కాంగ్రెస్ ఇంకా ఎందుకు ఆరోపణలు నిజం చేసే విధంగా రావట్లేదో, పేలుస్తామన్న బాంబులు ఇంకా ఎందుకు పేల్చట్లేదో అన్న విషయం పక్కన పెడితే కేటీఆర్ అంశం అయితే చాలా సీరియస్గా తీసుకుంది. ఈ కేటీఆర్ అంశం సీరియస్గా తీసుకునే నేపథ్యంలో అరెస్ట్ తప్పదా అంటే బీఆర్ఎస్ అరెస్ట్కైనా సిద్ధం అంటుంది, అరెస్ట్ చేసుకోండి అంటుంది, యోగా చేసుకుంటామంటుంది, లేకపోతే ఫిట్నెస్ మెయింటైన్ చేస్తామంటారు, పాదయాత్ర చేస్తామంటారు, నెక్స్ట్ సీఎం జైలుకి వెళ్తే సీఎం నేనే అంటారు. ఇవన్నీ పక్కన పెడితే అసలు ఈ రోజు కేటీఆర్ మాట మార్చవలసిన అవసరం ఎందుకు వచ్చింది? నేనే చేశాను, మౌఖిక ఆదేశాలతో అంటే నోటితో నేను చెప్పడం వల్ల వాళ్ళు చేశారు, ఎలాంటి పేపర్ వర్క్ లేకుండా మౌఖిక ఆదేశాలతో వాళ్ళు చేశారంటూ ఆయనే ఒప్పుకున్నారు. ఇప్పుడు నాకు సంబంధం లేదని ఎలా అంటారు? ఒక ఆరోపణ వచ్చిన తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముఖంగా చెప్పిన ఒక ఏకైక నాయకుడు ఎవరు ఉన్నారంటే కేవలం కేటీఆర్ గారు. దాని మీద సతీష్ గారు మీడియా ముఖంగా చెప్పారంటున్నారు. కానీ మీడియా ముఖంగా ఈ 3 నెలల గ్యాప్ లో వ్యవధిలో ఏదైతే చెప్పారో దాని మీద ఆయన ఈ రోజు నిలబడలేదు. ఈ రోజు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మీద నిలబడలేదు. 3 నెలల నుంచి చెప్పిన దాని మీద నిలబడలేదు. సతీష్ గారు చెప్పండి. జయరామ్ గారు ఒక నిమిషం సతీష్ గారిని మాట్లాడిద్దాం. చెప్పండి. నేను చిన్నపిల్లని అవుతున్నానో మీ బతుకు బస్ స్టాండ్ అవుతుందో చూసుకోండి తమ్ముడు. నన్ను చూడు తమ్ముడు, నేను చిన్నపిల్లోనో మీ బతుకు బస్ స్టాండ్ అవుతుందో బీఆర్ఎస్ బీఆర్ఎస్ దెబ్బ కాకుండా చూడండి, రోడ్డు మీద రాకుండా చూసుకోండి. మీరు ఇలాంటి డ్రామాలు చేసే జయరామ్ గారు ఒక నిమిషం అండి, దయచేసి మీరు హోల్డ్ లో ఉండండి. సతీష్ గారు చెప్పండి, ఎందుకు ఈ రోజు కేటీఆర్ ఇప్పటి వరకు చెప్పిన మాట మీద నిలబడలేకపోయారు? డిఫరెన్స్ స్టేట్మెంట్ ఎందుకు ఇస్తున్నారు? మేము బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కూడా రాజశేఖర్ రెడ్డి గారు లాంటి, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళ ఉద్దండులతో కొట్లాడి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినాం. ఎవరో వాళ్ళు వీళ్ళు మాట్లాడితే భయపడేది లేదు. ఈ రోజు మేము ఎలాంటి అవినీతి చేయలేదు అనే విషయం క్లియర్ గా చెప్పినాం. అప్పుడు చెప్పినాం, ఇప్పుడు చెప్తున్నాం, ముందు కూడా చెప్పిపోతాం. మీరే కేవలం కక్షపూరితంగా అరెస్ట్ చేద్దామని డిసైడ్ అయ్యారు. ప్రశ్నించే గొంతుకులను అందరినీ కూడా అరెస్ట్ చేస్తారు. ఆఖరికి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటోళ్ళు కూడా అరెస్ట్ చేస్తారు. అంతకు దిగజారు మీరు. ఇంకోటి, మీరు ఏదైతే ఫార్ములా ఈ కంపెనీ వాళ్ళు వస్తే నువ్వు ఫోటో దిగి ఆ ఫోటోని దాచిపెట్టాల్సిన అవసరం ఏముంది? ఒకటి, ఏ క్యాబినెట్ మీటింగ్ పెట్టి మీరు దాన్ని ఫార్ములా ఈ రేస్ ని రద్దు చేసిరాయా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం? అది ఒకటి. ఇంకోటి, ఈ మాల్వదరాయ్ గారు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు, రాజ్యాంగం గురించి మాట్లాడుతుండండి. రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు, నైతిక విలువలు మీ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయా? రాజ్యాంగాన్ని పట్టుకొని ఢిల్లీలో ప్రపంచం అంతా తిరుగుతుండ్రు రాహుల్ గాంధీ గారు. పార్టీలు మారితే రాళ్లతో కొట్టుకోండి రేవంత్ రెడ్డి గారు అంటారు. పార్టీలు మారితే సస్పెండ్ చేయాలంటే రాహుల్ గాంధీ గారు అంటారు. ఇలాంటి పార్టీ ద్వంద్వ వైఖరులు మాట్లాడుతూ ఈ రోజు 10 మంది ఎమ్మెల్యేలను తీసుకుపోయి కూర్చోబెట్టుకుని ఎలాంటి నైతిక విలువలు లేకుండా ఈ రోజు ప్రజలందరూ దుమ్మెత్తి పోస్తా ఉన్నారు. ఏ ముఖంతో వచ్చి ప్రజలను పరిపాలిస్తున్నాయా? అబద్ధపు మాటలు చెప్పిరు, దొంగ హామీలు చెప్పి ఈ రోజు గద్దెనెక్కి
ఏడాది అవుతుంది, రైతులకు రుణమాఫీ ఇచ్చింది లేదు, సచ్చింది లేదు, రైతులకు రైతు బంధు ఇచ్చింది లేదు. మీరు ఓకే సతీష్ గారు ఇప్పుడు హామీల విషయానికి వస్తే బీఆర్ఎస్ కూడా హామీలు నెరవేర్చింది, పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కూడా హామీలు నెరవేర్చలేదు. అసలు బీఆర్ఎస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి బేసిక్ గా తీసుకున్న ఏవైతే ఉన్నాయో దళితులకు ముఖ్యమంత్రి అన్నారు, ఇవ్వలేదు. అలాగే ఎవరైతే భూమి లేని వాళ్ళకి 3 ఎకరాల భూమి అన్నారో ఇవ్వలేదు. నీళ్లు నిధులు నియామకాలు ఏవైతే ఉన్నాయో ఆ స్లోగన్ ఏదైతే ఉందో ఆ స్లోగన్ మీరు ఫాలో అవ్వలేదు. ఇప్పుడు మీరు ఇచ్చిన హామీల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కి లేదు. లేదండి, ఎందుకంటే దళితులు ముఖ్యమంత్రి అన్నారు, చేశారా? ప్రతి దళితుడికి 3 ఎకరాల భూమి అన్నారు, ఇచ్చారా? నియామకాలు ఎన్ని ఇచ్చారు చెప్పండి. దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపడానికి మేము 10 లక్షలు ఇచ్చి వాళ్ళు స్వయంగా ఎదగాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు అది ఉప ఎన్నికలు బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు కొన్ని నియోజకవర్గాలకు ఇచ్చారు, అందరికి ఇవ్వలేదు. సతీష్ గారు బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆ నియోజకవర్గానికి ఇచ్చారు, ఆ తర్వాత ఇంకొక నియోజకవర్గానికి ఇచ్చారు తప్ప పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా దళితులకు 10 లక్షలు ఇవ్వలేదు. పూర్తిగా మొదలే కాదండి, చెప్పండి సతీష్ గారు. మేము ఒక ఎజెండాతో ముందుకొచ్చి కేసీఆర్ గారు దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపే దిశగా ముందుకొచ్చిండు. కొంతమంది దళితులకు ఇచ్చుకుంటూ వెళ్తా ఉన్నారు. దళితులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళు ఉపాధి కల్పనలో ముందుకెళ్ళాలి. వాళ్ళు నిలబడమే కాదు, నలుగురికి ఉపాధి అందించే దిశగా ముందుకెళ్తే ఈ ప్రియాంక గాంధీ గారు వచ్చి 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తారని దళిత కుటుంబాలని మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ప్రియాంక గాంధీ గారు సమాధానం చెప్పారండి దళితుల కుటుంబాలకు. ఈ రోజు ఏదైతే కేసీఆర్ గారు పార్టీ, ఈ రోజు కేటీఆర్ గారిని కేవలం బురద వరకు ఆలోచనలే ఉంది ఈ కాంగ్రెస్ పార్టీ. కానీ ఏడాది అయింది, ఒక బడి కట్టినా గుడి కట్టినండి వీళ్ళు. ఈ రోజు ప్రశ్నించే ఇలాంటి పెద్ద వాళ్ళు ఎనలిస్టులు బీజేపీ వాళ్ళు నిద్రపోతా ఉన్నారా? వీళ్ళందరూ కూడా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న చర్యలేంది? రైతులను మోసం చేస్తున్నారు, మహిళల్ని మోసం చేస్తున్నారు, ఈ రోజు నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. ఎక్కడ చూసినా మోసం చేసి ఈ రోజు గద్దెనెక్కి వాళ్ళ యొక్క పాలన దిశగా పనిచేస్తా ఉన్నారు, వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవడానికి పనిచేస్తా ఉన్నారు. ఒకరు ముఖ్యమంత్రి, ఇంకొకరు ముఖ్యమంత్రి కోసం పోటీ పడుతున్నారు తప్ప వీళ్ళు ప్రజాపాలన ఎక్కడ ఉంది, వీళ్ళ ప్రజాపాలన చెప్పి ఈ రోజు ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ప్రశ్నించే గొంతుగా కేటీఆర్ గారు ముందుకొస్తే మీకు నొప్పొచ్చిందా? ఈ రోజు ప్రశ్నించే గొంతు కేటీఆర్ గారు వస్తే ప్రశ్నిస్తాడు, మమ్మల్ని బయటకు తీసుకొచ్చి రోడ్డు మీదకి తీసుకొచ్చి ప్రజల ముందు ఎండగడతాడని ఒక ఉద్దేశంతో కేటీఆర్ గారిని అరెస్ట్ చేసే ఒక కుట్రపూరిత చర్య చేస్తా ఉన్నారు. ఈ రోజు సమాజం అంతా చూస్తా ఉంది. కాంగ్రెస్ నాయకులారా ఖబర్దార్, మీరు ప్రభుత్వంలోకి వచ్చి ఏడాది 13 నెలలు అయింది. మీరు ఎవరికి ఏ కుటుంబాలకు మీరు న్యాయం చేసిర్రు? ప్రతి ఒక్క వర్గాన్ని మీరు అన్యాయం చేసిర్రు, ప్రతి ఒక్క వర్గాన్ని మీరు మోసం చేసిర్రు. ఉద్యోగాల పేరుతో మీరు ఉద్యోగాలు సంపాదించి నిరుద్యోగులను లాఠీ చార్జీలు చేసిర్రు. ఎక్కడ న్యాయం చేసిరండి కాంగ్రెస్ ప్రభుత్వం? మీరు ఇప్పటికైనా నిద్రలోంచి మేల్కోండి. ప్రతిది కూడా సమీక్షలు పెడతాం, కాలయాపన చేస్తాం, కమిటీలు వేస్తాం. ఇది వీళ్ళ దొంగ మాటలా? ఇలాంటి దొంగ మాటలు మానేసుకొని ప్రజా పాలన మీద దృష్టి పెట్టి ప్రజలకు న్యాయం చేసే దిశగా వెళ్ళండి. సతీష్ గారు ఒక నిమిషం, సమయం తక్కువగా ఉంది మనకి, ఒక్క నిమిషం హోల్డ్ అవ్వండి. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయి నేను మాటిస్తున్నా, మీకు ఏవైతే పథకాలు నేను అందజేస్తా మాటిస్తా ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్ ని ఆగం చేసిండు, మూసి పేరుతో హైదరాబాద్ పేరుతో కూల్చివేసిండు, తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం మోసం చేసి ముంచి ఈ రోజు పోయి ఢిల్లీలో నువ్వు చెప్పే మాటలు ఎవరింటాడని చెప్పి ఈ రోజు తెలంగాణ సమాజం అంతా అడుగుతా ఉంది. తెలంగాణకే దిక్కు లేదు, నువ్వు తెలంగాణకే వేసిందేం లేదు, పోయి ఢిల్లీలో నువ్వు మాటలు చెప్తా ఉంటే నీ దొంగ మాటలన్నీ ఎండగడతారని చెప్తా ఉన్నామండి. మానవతారాయ్ గారు, కేవలం ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించే కాదు, గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించింది కావచ్చు, లేకపోతే విద్యుత్ అంశానికి సంబంధించింది కావచ్చు, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, లేకపోతే ఓఆర్ఆర్ కావచ్చు, లేకపోతే గొర్రెల స్కామ్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్కటి కూడా తెర మీదకు తీసుకొచ్చారు. కానీ దానికి సంబంధించి ఆధారాలు ప్రాపర్గా ఇవ్వలేకపోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటివరకు ఒకళ్ళు కూడా అరెస్ట్ చేయలేకపోతున్నారు. కేవలం నోటీసులు ఇవ్వడమో లేకపోతే మౌఖికంగా అంటే ఇది జరిగింది అని చెప్పి వదిలేస్తున్నారు తప్ప దీని మీద సీరియస్ యాక్షన్స్ అనేవి లేవు. 1 సంవత్సరం అవుతున్నప్పటికీ కూడా అనేది సామాన్య ప్రజలు ఆలోచిస్తున్న విధానం అది. మరి దానికి మీరే సమాధానం చెప్తారు? ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ కేసు కూడా ఇదే విధంగా జరుగుతుందా? ఏదో 2 రోజులు హడావుడి చేసేసి తర్వాత ఓకేలా చూద్దాము అన్నట్లు లోపాయికారి ఒప్పందాలు బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి ఉన్నాయా వారు అన్నట్లు చెప్పండి. ఇప్పుడు బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి లోపాయికారి ఒప్పందం ఉంటే అసలు విచారణ కానీ ఈ రోజు నోటీసులు కానీ ఇక్కడ దాకా వచ్చేది కాదు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సతీష్ ఎందుకు ఎగిరెగిరి పడుతాడో అంటే ఒక సభ్యతగా మనం మాట్లాడాలి. అటు విశ్లేషకుడిని పిలవాడు అంటాడు, ఇటు ఇష్టం వచ్చినట్టు ఇది డిబేట్ అనుకున్నాడా, టీవీ డిబేట్ అనుకున్నాడా, లేకుంటే ఇంటి పక్కన వాళ్ళు మాట్లాడటం అనుకున్నాడా అర్థం కాలేదు. కొంచెం సభ్యతగా మాట్లాడేటప్పుడు వారి వ్యవహారం చూస్తుంటే అసలు దొంగ అని అరిచినట్టుంది. వాళ్ళ కేటీఆర్ గారిది కానివ్వండి, కేసీఆర్ గారిది కానివ్వండి, కవిత గారిది కానివ్వండి.
అసలు చేసిన తప్పులు మొత్తం వాళ్ళు, హామీలు మర్చిపోయి ప్రజల్ని మోసం చేసింది వాళ్ళు, దగా చేసింది వాళ్ళు, చేయాల్సినంత చేసి చేసిన తప్పులన్నీ చేసి ఇలా అడ్డంగా బుక్ అయ్యేసరికి ఇలా మతి స్థిమితం లేకుండా మాట్లాడుతున్నారు. ఎంత దారుణం అండి అసలు ప్రజాస్వామ్యంలో, ఎంత అహంకారం. ఇది అహంకార పూరితంగా చేసినటువంటి తప్పులు, ఇది అవినీతి. ఆయన ప్రశ్నించే గొంతుకు ఎట్లయితారండి? ఆయన 10 ఏళ్ళు అధికారంలో ఉండి మంత్రి పదవి నిలగబెట్టి ఆయన ప్రశ్నించే గొంతుకు ఎట్లయితారు? ఆయన తప్పులన్నీ బయటపడుతుంటే అవినీతి గొంతుక. అదేవిధంగా భారత రాజ్యాంగం గురించి సతీష్ గారు కానీ, కేటీఆర్ కానీ, కవిత కానీ, కేసీఆర్ గారికి మాట్లాడే నైతిక అర్హతలు. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని మారుస్తాను, అందుకే ఓడిపోయారు. భారత రాజ్యాంగాన్ని నేను మారుస్తా బరాబర్ అన్నాడు కేసీఆర్. కాబట్టి ఇంకా మీకు కనీసం ఆలోచన చేయండి, జాగ్రత్తగా మాట్లాడండి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందా? 49 లక్షల కుటుంబాలకు గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తాను. అదేవిధంగా 25 లక్షల మందికి 2 లక్షల రుణమాఫీ చేసినాం. మీలాగా మల్లారెడ్డి, మీ మంత్రి మల్లారెడ్డి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ బంగ్లాలకి ఇయ్యం. మేము నిజమైనటువంటి నికార్స్ అయినటువంటి రైతులకు ఇస్తున్నాం. రైతు భరోసా కూడా జనవరి 26 నుంచి ప్రారంభమవుతుంది. దుబారా ఉండదు. మీ రైతు బంధు దుబారా, మా రైతు భరోసా ఒక ఆసరా. పేద రైతుకు అన్నం పెట్టి అన్నదాతకు ఆసరా. అంతేగా రియల్ ఎస్టేట్ భూములకు, పుట్టలకు, రప్పలకు, రాళ్లకు, మానవతారాయ్ గారు కంక్లూడ్ చేద్దాం. ఫైనల్ గా కేటీఆర్ ని అరెస్ట్ చేస్తున్నారా చేయడం లేదా? గాంధీ భవన్ దగ్గర, బీజేపీ కార్యాలయం దగ్గర భద్రత పటిష్టం చేయడానికి గల కారణాలేంటి? కంక్లూడ్ చేద్దాం. సరే, ఇప్పుడు వారు చెప్పిందని సమాధానం చెప్పాలి. ఏం జరుగుతుందా అని వాళ్ళు తెలవాలి కదా. గ్రూప్ 1 పరీక్ష పెట్టడం చేత కాలేదు. గ్రూప్ 1 పరీక్ష సమర్థవంతంగా పెట్టడం, గ్రూప్ 2 పెట్టడం, గ్రూప్ 2 పెట్టడం. ఒక ఏడాది కాలంలో 53,143 ఉద్యోగాలు ఎటువంటి లీకులు లేకుండా పారదర్శకంగా వేగవంతంగా ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మీరు అసలు చెప్పుకుంటారా? ఎంత నవ్వుతున్నారు జనాలు. ఇంకా ఎందుకంటే మీరు మేకపోతు గంభీరత ప్రదర్శిస్తారు? చేసిన ఇంకా కనీసం దాన్ని సిగ్గుతో తలదించుకోండి. ఇంకా చేసిన తప్పులు అధికారం కోల్పోయిన తర్వాత ప్రజలైనా మిమ్మల్ని క్షమిస్తారు. అదేవిధంగా 500కే సిలిండరు, దాదాపు 45 లక్షల సభ్యత నేర్చుకోండి. మీరు మాట్లాడినప్పుడే మాట్లాడలేదు. 45 లక్షల కుటుంబాలకు 500కే సిలిండర్లు అందుతున్నాయి. అదే విధంగా ఇవాళ జనవరి 26 నుంచి మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతా అని చెప్పి ఎన్ని కట్టారండి? 60,000 ఇల్లు కూడా పూర్తి కాలే. మేమే ఇంకా 150 కోట్లు విడుదల చేసిన వాటి పూర్తి కావడానికి. మేము ఇప్పుడు గతంలో 20 లక్షల ఇందిరా ఇల్లు కట్టినాం. ఇప్పుడు 5 ఏళ్లలో 20 లక్షల 50,000 ఇల్లు ఏడాదికి 4.5 లక్షలు. కాబట్టి ఎంతకాలం గడుపుతారు మీరు? ప్రజలు మిమ్మల్ని నమ్మట్లేదు, విశ్వసించట్లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఘోర పరాభవం చెందినా సరే మీకు బుద్ధి రావటం లేదు. చేసిన తప్పులకు చట్ట ప్రకారం చట్టాన్ని గౌరవించండి, అంత సభ్యతగా ఉండండి. అంతేగాని అహంకార పూరితంగా మాట్లాడితే ఇట్లే ఉంటాయి పర్యవసానాలు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ మానవతారాయ్ గారు. అదేవిధంగా ఈ డిబేట్లో పాల్గొన్న పల్నాటి వెంకటరెడ్డి గారికి, అలాగే సతీష్ గారికి, డాక్టర్ జయరామ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూస్తూనే ఉన్నాం కదా, ఫార్ములా రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ తప్పదా అంటే సందేహాలే వ్యక్తమవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఈ రోజు అరెస్ట్ అవుతారు, రేపు అరెస్ట్ అవుతారు అని చెప్తున్నారు. కాకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈరోజు 7 గంటల పాటు విచారణ జరిపించింది. ఈ విచారణలో పలు కీలక అంశాలకు సంబంధించి వివరాలు కేటీఆర్ని అడిగి తెలుసుకున్నట్టయితే తెలుస్తుంది. 40 ప్రశ్నలు సంధించారు. అందులో కొన్నిటికి కేటీఆర్ సమాధానం చెప్పినట్టు, కొన్నిటికి సమాధానాలు దాటవేసినట్లయితే అక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు. మరి ఏది ఏమైనా ఫార్ములా కార్ రేస్ ఇంకా కూడా కొనసాగే అవకాశాలు ఉన్నట్టు. ఈ రోజుతో అయిపోయిందంటే కాదు, మరి దీనికి సంబంధించి నోటీసులు ఇస్తారా లేకపోతే అరెస్ట్ చేస్తారా అన్నదైతే సందేహాలు, సందిగ్ధత ఇంకా అయితే కొనసాగుతుంది.